క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు. రెడ్ బుక్ ఎక్కడ ఉంది? రెడ్ బుక్ ఎక్కడ ఉంది? రెడ్ బుక్ వినమ్మా వినమ్మా వినమ్మా. రెడ్ బుక్ విజయ్ అదేం బూత్ మాట ఏం కాదు కదా. సరే ఓకే వెయిట్. ఓకే లక్ష్మణ్ ఈ వాయిస్ బ్యూట్ అయింది. వర్మ గారు నేను ఒకటే చెప్తున్నాను సార్, వీళ్ళు ఇంత కౌంటర్ ఇచ్చారు. ఏమిచ్చారు కొడాలని గారు? మీరు 3 కేసులు కాదయ్యా 30 కేసులు వేసుకున్నా భయపడేది లేదు. దేనికి భయపడాలా? ఏం అవినీతి చేశారని భయపడాలి, ఏం అక్రమాలు చేశారని భయపడాలి. దేనికోసం మీరు కక్ష సాధింపులు చేస్తే భయపడతారా? కక్ష సాధింపుల చర్యలు తీసుకుని మీరు జైల్లో పెడితే భయపడతారా? మేము ఒకటే చెప్తాం వర్మ గారు, మీరు ఇదే పరిపాలన కానీ ఇదే రకంగా కానీ డైవర్స్ పాలిటిక్స్ తీసుకెళ్ళి మీరు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి అలా పరిపాలిస్తే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి, దేంతో కొట్టాలి, ఏం పెట్టితో కొట్టాలి ప్రజలు ఆల్రెడీ ఉన్నారు. మీరు రోడ్ల మీదకి వచ్చి మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ నారా లోకేష్, ఇదే డీసీఎం రోడ్ల మీదకి వచ్చి ప్రజల్లో మా జగన్మోహన్ రెడ్డి గారిలో తిరిగితే ఎవరెవరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారో, లెఫ్ట్లో కొడితే రైట్లో పగిలిపోద్దో మీరు చూస్తారు. లెఫ్ట్లో కొడితే రైట్లో పగిలితే మీ అందరికి కూడా ఎంగరేం పడే అవసరం లేదు. మేము ఒకటే చెప్తాం వర్మ గారు, ఇది వర్మ గారు పట్టాభి ఏదైతే చేసినట్టు వ్యాఖ్యలకి అసలు అరెస్ట్ దేనికి చేశారు కూడా టీడీపీ వాళ్ళకి తెలియదు, అక్కడ కూర్చున్నటువంటి జనసేన పార్టీ వాళ్ళకి తెలియదు. అక్కడ టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసినందుకు అరెస్ట్ చేయలేదండి. టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి కోసం వాళ్ళ వంశీ గారిని అరెస్ట్ చేయాల. అక్కడ దళితుల్ని ఎవరైతే చచ్చావో ఆ వర్ధనైన వ్యక్తులు ఆయనకి భయపెట్టి ఆయన కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించాడని ఒక అభియోగం క్రియేట్ చేసి ఆయన ఎక్కడ మరి ఈయన వంశీ గారు ఆల్రెడీ ఈ యొక్క కేసులో బెయిల్ తెచ్చుకున్నారు, ఆయన అరెస్ట్ చేయడానికి అవ్వదని తెలిసి గమనించి దొంగ కేసు హైదరాబాద్ వెళ్ళాలని హఠాత్తుగా తీసుకొచ్చి 14 రోజులు రిమాండ్ పెట్టి అదే సత్యవర్ధన్ జైలుకి తీసుకెళ్లి ఆయన దగ్గర వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకొని ఆయన మీద వంశీ గారి మీద మళ్ళీ కేసు పెట్టించారండి. సత్యవర్ధన్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే సత్యవర్ధన్ మీరు తీసుకొచ్చి ఇక వల్లభనేని వంశీ గారు నన్ను కిడ్నాప్ చేశారు, వల్లభనేని వంశీ గారు మా కుటుంబ సభ్యులను బెదిరించారు, అందుకే ఆయన మీద మీరు చర్యలు తీసుకోండి ప్రశ్న పెట్టించండి. అధికారంలో మీరే ఉన్నారు కదా, మీరు కాదు కదా అధికారంలో ఉన్నది, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఇంతవరకు కూడా జడ్జి ముందు కూడా హర్షవర్ధన్ పెట్టడానికి ఆల్రెడీ ఆ వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఫ్రేమ్ చేస్తున్నారు. చెప్పండి, ఎవరు చెప్తారు సార్ ఈ కథలను కూడా? ఈలోగా స్క్రిప్ట్ రాసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ ఒక స్క్రిప్ట్ ఇచ్చింది, అరే బాబు మీరు అక్కడ చేయవలసింది పరిపాలన కాదు, గుడులు గోపురాలు అంటావు నువ్వు ఆ దేవుల చుట్టూ తిరుగు, అదే పుణ్యం వస్తుంది. ఎలాగ నువ్వు అక్కడ పోస్టులు అమ్ముకున్న దాంట్లో మనం హైలైట్ చేసాం కాబట్టి ఆ పోస్టులు అమ్ముకున్నది ఎలాగో హైలైట్ అయింది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ఈ రకంగా నువ్వు హైలైట్ అవుతావని పవన్ కళ్యాణ్ గారిని పంపించారు. పాపం ఆ పాప తెలియనటువంటి వాళ్ళ భార్యను తీసుకెళ్లారు. ఆవిడ క్రిస్టియన్, పాప ఆవిడకి ఏం చేయాలో తెలియక ఈయనేమో దండం పెడితే మునిగితుంటే ఆవిడకి ఏం చేయాలో తెలియక కెమెరా ముందు ఎవరో చెప్తే నటిస్తుంది. ఆవిడ దండం పెట్టాలి, నీళ్లు తీయాలి. పాప ఆవిడకి అర్థం కావట్లేదు, ఎందుకంటే తెలుగు అర్థం కాదు కదా, ఆవిడకి ఇంగ్లీష్ తప్ప తెలుగు అర్థం కాదు. అలా ఆయన ఎందుకు మునుగుతాడో ఆవిడకి అర్థం కాదు.